ఒక ఊరిలో హరిదాసు అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను శ్రీకృష్ణుడికి పరమభక్తుడు. అతను ఆ ఊరికి దగ్గరలో ఉన్న గోవింద్ గోదాం అనే గుడి మహిమలను గురించి విని ఆ గుడికి వెళ్లాలని అనుకున్నాడు. త్వరలోనే జన్మాష్టమి పండగ రాబోతోంది. అతడు నేను ఈసారి జన్మాష్టమి గోవింద్ గోదాంలోనే జరుపుకుంటాను అని అనుకుంటాడు. గోవింద్ గోదాం అతడి ఇంటి నుంచి ఎంతో దూరంలో ఉన్నా కూడా అతని ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. జన్మాష్టమి నాడు తెల్లవారుజామునే హరిదాసు గోవింద్ గోదాంకి బయలుదేరతాడు. హరిదాసు మనసులో దేవుణ్ణి దర్శించుకోవాలనే ఉత్సాహం ఎంతగానో నిండి ఉంది. దారి పొడవునా అతడు శ్రీకృష్ణుని నామాన్ని జపిస్తూ వెళ్లసాగాడు. దారిలో అతడికి ఆహారం ఇంకా నీళ్ల ఏర్పాట్లు చేసిన ఊరి ప్రజలు కనిపించారు. ప్రభూ, మీరు పేదవారి కోసం ఎంత చేస్తారో, కాని ముందు మిమ్మల్ని దర్శించుకున్నాకే నేను ఏదైనా తింటాను. ఇలా అనుకొని కొన్ని జామకాయలు కొనుక్కొని ఇవి నేను శ్రీకృష్ణుడికి ప్రసాదంగా పెడతాను అనుకొని అక్కడి నుండి వెళతాడు. గుడిని అలంకరించిన విధానం చూడడానికి అతడి 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని లోపలికి వెళ్లే దారిని అడిగాడు. ఈ లైన్లో నించోండి. హరిదాసు లైన్లో నిల్చున్నాడు. ఆ లైన్లో తనకన్నా ముందు ఎంతో మంది నిల్చుని ఉన్నారు. అప్పుడు 3 మాత్రమే నిల్చుని ఉన్న మరో లైనును చూసి హరిదాసు ఆశ్చర్యపోయాడు. ఒక వ్యక్తిని, అన్నా, ఈ లైన్లో ఇంతమంది ఉండగా ఆ లైనేమిటి అంత ఖాళీగా ఉంది అని అడిగాడు. అది విఐపి లైన్ బాబూ, అందులో ధనవంతులు మాత్రమే వెళ్లగలరు. ఇది విన్న హరిదాసుకి ఎంతో బాధ కలిగింది. భగవంతుడికి పేదవారు ధనవంతులు ఏమిటి? ఆ దేవుడికి అందరూ సమానమే కదా అని తనలో తానే అనుకున్నాడు. ఎంతోసేపు ఆకలితో నిల్చున్నాక ఆఖరికి గుడిలోకి ప్రవేశించాడు. దేవుడి విగ్రహాన్ని ఎంతో దూరం నుంచి చూశాడు. దేవుడికి ఎంతో భక్తితో దండం పెట్టుకుంటాడు. కాని విఐపి లైన్లో వచ్చినవారు దేవుడికి పెద్ద పెద్ద ప్రసాదాలు పెట్టడం చూసి సిగ్గుతో తన దగ్గర ఉన్న జామకాయలను దాచిపెట్టేస్తాడు. అతడిని గుడి సేవకులు సరిగా దర్శనం కూడా చేసుకోనివ్వలేదు. నడవండి నడవండి అంటూ త్వరగా బయటికి పంపేశారు. అతనికి ఎంతో ఏడుపు వచ్చింది. అలాగే బయటకు వచ్చేశాడు. బయట అందరూ అక్కడ ఏర్పాటు చేసిన భోజనం తినడం చూశాడు. పొద్దున్న నుంచి ఏమీ తిననందువల్ల అతడికి ఎంతో ఆకలి వేసింది. అక్కడికి వెళ్లాడో లేదో 2 ద్వారపాలకులు అతణ్ణి అడ్డుకొని, లోపలికి వెళ్తున్నావేంటి? ముందు నీ విఐపి పాస్ చూపించు అన్నారు. విఐపి పాసా? నా దగ్గర లేదే. ఇక్కడ దానం చేసిన ధనవంతులనే లోపలికి రానిస్తారు. హరిదాసు ఏడుస్తూ దేవుడిపై కోపంతో ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. దారిలో భగవంతుడితో మనసులోనే మాట్లాడుతూ, ప్రభూ, మీరు కూడా ధనవంతుల వైపే ఉంటారా? మీరు కూడా మారిపోయారా? మీరు ఇలా మారిపోతారని నేనెన్నడూ అనుకోలేదు అనుకుంటూ దారి పొడవునా ఏడుస్తూనే ఉంటాడు. ఇంటికి వెళ్ళాక కూడా ఏడుస్తూనే అలా నిద్రపోతాడు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు అతని కలలోకి వచ్చి, హరిదాసు, బాధపడకు. ధనవంతులు కేవలం నా విగ్రహాన్ని దర్శించుకుంటారు. కాని సాక్షాత్తు నా స్వరూపాన్ని నేను కేవలం నా నిజమైన భక్తులకే చూపిస్తాను. డబ్బులతో, రకరకాల నైవేద్యాలతో నాకు సంబంధం లేదు. నా నిజమైన భక్తులను నేను ఎల్లప్పుడూ చూసుకుంటాను. చూడు, నువ్వు పెట్టిన జామకాయలనే తింటున్నాను. హరిదాసు మనసులో ఉన్న సంకోచం దూరమైంది. సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి దర్శించుకున్న హరిదాసు జీవితం ధన్యమైంది. అతడి గోవింద్ గోదాం యాత్ర సఫలమైంది. శ్రీకృష్ణుడు స్వయంగా దర్శనమిచ్చి హరిదాసు భక్తిని స్వీకరించాడు. ఆ దేవుడికి భక్తితో ఏం పెట్టినా ప్రేమతో స్వీకరిస్తాడు. భక్తి లేకుండా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా భగవంతుడు స్వీకరించడు. మాధవపూర్ అనే ఊళ్ళో కిషోరీలాల్ అనే సేట్ తన భార్య గాయత్రీదేవితో కలిసి జీవిస్తూ ఉండేవాడు. అతనికి డబ్బంటే మహా ఇష్టం. దానికి విరుద్ధంగా గాయత్రీదేవి ఎల్లవేళలా లడ్డూగోపాల్ని పూజిస్తూ ఉంటుంది. పొద్దున్నే లడ్డూగోపాల్ విగ్రహానికి స్నానం చేయించి తయారు చేసి తాజా వెన్న నైవేద్యంగా పెడుతుంది. ఇదంతా చూసిన సేట్ చాలా కోపగించుకుంటాడు. గోవింద్ బోలో హరి గోపాల్ బోలో, రాధారమణ హరి గోవింద్ బోలో, గోవింద్ బోలో గోపాల్ బోలో. అరే గాయత్రి, పూజ చేయాలనుకుంటే చెయ్యి, కాని ఇదేమిటి రోజూ తాజా వెన్న
నైవేద్యంగా పెడతావు? డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? నేనెంత కష్టపడి సంపాదిస్తున్నానో తెలుసా నీకు? ఇలా రోజూ అతను భార్యను ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. కాని అవేమీ ఆమె పట్టించుకోదు. తన భక్తిలో తాను లీనమై ఉంటుంది. ప్రభూ, ఈయన మాటలు పట్టించుకోకండి. అజ్ఞానంలో ఏమేమో మాట్లాడుతుంటారు. మీ కృప మాపై ఎల్లవేళలా కురిపించు స్వామి. శ్రీకృష్ణుడు స్వర్గంలో నుంచి గాయత్రి యొక్క భక్తిని చూసి మందహాసం చేస్తుంటాడు. శేఖర్ కూడా కృష్ణునికి పరమ భక్తుడు. అతను ఆ ఊరి ముఖ్యా ఇంట్లో వంటవానిగా పనిచేస్తూ ఉంటాడు. రోజు శ్రీకృష్ణుడు రాధారాణిని పూజించి మిశ్రీని నైవేద్యంగా పెడుతూ ఉంటాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ, జై శ్రీకృష్ణ ప్రభు. నాలాంటి పేదవానిపై నీ కృప కురిపించు తండ్రి. మీరు తప్ప నాకు వేరెవ్వరూ లేరు. ఒకరోజు కిషోరీలాల్ ముఖియా ఇంటికి వస్తాడు. ఆయన ఏదో పనిమీద గదిలోకి వెళ్ళగానే కిషోరీలాల్ విలువైన బంగారు నగల్ని దొంగిలించి ఆ నేరాన్ని శేఖర్పై వేస్తాడు. దొంగతనం నేరం మీద శేఖర్ను పోలీసులు అరెస్టు చేసి జైలులో పెడతారు. నన్ను విడిచిపెట్టండి సార్, నేను దొంగతనం చేయలేదు. అవునవును, ప్రతి దొంగ ఇలాగే చెప్తాడు. రోజులు గడుస్తాయి. హోలీ పండగ వస్తుంది. ఊరంతా హడావిడిగా ఉంటుంది. జనాలు రంగురంగుల పిచికారి గులాల్ కొంటూ ఉంటారు. అంతటా సంతోషం నిండి ఉంటుంది. స్వర్గంలో కృష్ణుని మనసులో ఒక ఆలోచన వస్తుంది. రాధా, ఈరోజు భూలోకంలో హోలీ పండగ జరుపుకుంటున్నారు. అక్కడి సుందరమైన ఏర్పాట్లను చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది. మనం భూలోక విహారానికి వెళదామా? మంచి ఆలోచన ప్రభూ. మాధవపూర్లోని జైలులో నా భక్తుడొకడు ఖైదు చేయబడి ఉన్నాడు. శేఖర్. నాకు అతనిని కలవాలి అని ఉంది. ప్రభూ, ఖైదీ మీ భక్తుడా? అవును రాధా. బంగారు నగలు దొంగిలించాడని ఆ గ్రామ ముఖియా అతనిపై తప్పుడు నేరం మోపి జైలుకు పంపించాడు. శేఖర్ పిల్లలు అతని కోసం ఎదురు చూస్తున్నారు. నేను అతనికి సాయపడాలి. ఇలా చెప్పాక రాధాకృష్ణులు చిన్నపిల్లలుగా మారి మాధవపూర్ వెళతారు. ప్రభూ, కిషోరీలాల్ భార్య కూడా మనకు పరమ భక్తురాలు. మనం ముందుగా ఆమె ఇంటికి వెళదామా? సరే రాధా, అలాగే వెళదాం. శ్రీకృష్ణుడు, రాధారాణి, కిషోరీలాల్ గాయత్రీదేవుల ఇంటికి వెళతారు. అక్కడ ఇంట్లో కిషోరీలాల్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటాడు. గాయత్రి లడ్డూ గోపాల్కి పూజ చేస్తూ ఉంటుంది. తాజా వెన్నని నైవేద్యంగా పెడుతుంది. అది చూసిన కృష్ణునికి నోరూరిపోతుంటుంది. ఆమె పూజ పూర్తి చేసి లేవగానే బాలుని రూపంలో ఉన్న కృష్ణుడు లోపలికి వెళ్ళి ఆ వెన్న తినడం మొదలు పెడతాడు. కిషోరీలాల్కు గిన్నెల శబ్దం వస్తుంది. పరిగెత్తుకొని పూజ గదిలోకి వచ్చి వెన్న తింటున్న బాలుణ్ణి పట్టుకుంటాడు. ఇది చూసిన రాధారాణి ఇంటి బయట నుంచే అంతర్ధానమైపోతుంది. ఏయ్ అబ్బాయ్, ఎవరు నువ్వు? అడగకుండా వచ్చి మా ఇంట్లో వెన్న తింటున్నావు? అరే పోనీయండి, పిల్లలు దేవునితో సమానం. ఆ లడ్డూ గోపాలుడే మన ఇంటికి వెన్న దొంగిలించటానికి స్వయంగా వచ్చాడు. నువ్వు మాట్లాడకు, వీడికి ఇప్పుడే తగిన బుద్ధి చెప్తాను. సేట్ పోలీసులకు ఫోన్ చేస్తాడు. కొద్దిసేపటికి పోలీసులు వస్తారు. కిషోరీలాల్ వారితో అబద్ధం చెప్తాడు. ఇన్స్పెక్టర్ గారు, ఈ పిల్లాడు దొంగ. ఇంట్లోకి ఎప్పుడు చొరబడ్డాడో ఏమో గాని మా వెండి నాణాలు దొంగిలించాడు. మీరు అబద్ధాలెందుకు చెప్తున్నారు? ఈ పిల్లవాడు కేవలం వెన్న తిన్నాడు అంతే. నువ్వు నోరు మూసుకో, నీకేమీ తెలీదు. వీడు మన ఇంట్లో దొంగతనం చేశాడు, శిక్ష పడి తీరాలి. ఇన్స్పెక్టర్ బాలుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తాడు. దొంగతనం నేరం మీద జైలులో పెడతాడు. జైలులో శ్రీకృష్ణుని కలుసుకోవడానికి రాధారాణి వస్తుంది. ప్రభూ, పదండి, మీరు ఇక్కడ ఉండడం ఏమీ బాగోలేదు. రాధా, ఇదంతా నా లీలే. నేను నా భక్తుడైన శేఖర్కు సహాయం చేయడానికి నా అంతట నేనే వచ్చాను. ప్రభూ, మీ లీలలు అనంతం. ఇలా చెప్పి రాధ అంతర్ధానమైపోతుంది. ఇక్కడ గాయత్రీదేవి కిషోరీలాల్తో
పిల్లవాణ్ణి జైలు నుంచి విడిపించమని పదే పదే చెప్తూ ఉంటుంది. కాని అతను వినిపించుకోడు. జైలులో శ్రీకృష్ణుడు తన భక్తుడైన శేఖర్ వద్దకు వెళ్ళి అతనికి తన దర్శనం ఇస్తాడు. ప్రభూ, ఈ భక్తుణ్ణి కలవడానికి స్వయంగా మీరే వచ్చారా? నా జీవితం ధన్యమైంది స్వామి. ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు. శేఖర్, నీ భక్తికి ప్రసన్నుడనయ్యాను. జైలులో ఉండి కూడా నీవు నన్ను స్మరించటం మానలేదు. ఏమి కావాలో చెప్పు నాయనా. ప్రభూ, మీ దర్శన భాగ్యం కల్పించారు, అదే చాలు. నాలాంటి పేదవాణ్ణి చూసేందుకు జైలుకు కూడా వచ్చారు. ఇంతకన్నా ఏం కావాలి ప్రభూ? శేఖర్, నేను కేవలం నీకు దర్శనం ఇయ్యడం కోసం మాత్రమే రాలేదు. నిన్ను జైలు నుంచి విడిపించటానికి వచ్చాను. ప్రభూ, ముఖ్య చాలా పలుకుబడి గలవాడు. ఆయన చెప్పడం వల్లనే పోలీసులు నన్ను జైల్లో పెట్టారు. మరలా ఆయన చెప్తేగాని పోలీసులు నన్ను విడిచిపెట్టరు. ఒక పని చెయ్యి, పోలీసుల్ని పిలిచి ముఖియా ఇంట్లో దొంగిలించబడిన బంగారు నగలు కిషోరీలాల్ ఇంట్లోని బీరువాలో ఉన్నాయని చెప్పు. కానీ ప్రభూ, నేను చెప్పినట్లు చెయ్యి. సరే ప్రభూ. శేఖర్ పోలీసులను పిలుస్తాడు. ఇన్స్పెక్టర్ గారు, వినండి. ఎందుకురా అలా అరుస్తున్నావు? సారు, నేను దొంగతనం చేయలేదు. నన్ను విడిచిపెట్టండి. నేనింటికెళ్ళాలి. నా భార్యా పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవునా? అయితే నువ్వు దొంగవి కాదన్నమాట. మరి ముఖియా గారింట్లో బంగారు నగలు ఎవరు దొంగిలించారు? అది కిషోరీలాల్ తీశారు సార్. దొంగతనం చేసిన వస్తువులన్నీ వాళ్ళింట్లోని బీరువాలో ఉంటాయి. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? అతను ఈ ఊళ్ళోకెల్లా డబ్బున్న సేటు. దొంగతనం చేసే అవసరం ఆయనకేమిటి? నేను నిజమే చెప్తున్నాను సార్. వాళ్ళింటికెళ్ళి వాళ్ళ బీరువా వెతకండి. ఇన్స్పెక్టర్ ఈ విషయం ముఖియాకి కూడా కబురు చేస్తాడు. ఇన్స్పెక్టర్ శేఖర్ని తీసుకొని కిషోరీలాల్ ఇంటికి వెళతాడు. ముఖియా కూడా అక్కడికి వస్తాడు. అరే ఇన్స్పెక్టర్ గారు, ఇలా వచ్చారేమిటి? నా వెండి నాణాలు దొరికాయా? దొరుకుతాయి. ఇప్పుడైతే మీ బీరువా తనిఖీ చేయడానికి వచ్చాను. వారేవ్వా, నా ఇంట్లో దొంగతనం జరిగింది, ఇంకా నా బీరువానే తనిఖీ చేస్తారా? ముఖియా గారింట్లో పోయిన నగలు మీ ఇంట్లోనే ఉన్నాయని నాకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ మాటలు విని కిషోరీలాల్ హడలిపోతాడు. బీరువా తనిఖీ చేస్తే ముఖియా గారింట్లో పోయిన నగలు అందులో ఉంటాయి. కిషోరీలాల్ పిల్లవాడు దొంగిలించాడని చెప్పిన వెండి నాణాలు కూడా అక్కడే ఉంటాయి. ఇదిగో మీ వెండి నాణాలు. వీటి కోసం దొంగతనాన్ని ఆ చిన్న పిల్లవాడి మీద వేశారు. మీరిద్దరూ ఈ ఊరిలో ధనవంతులు. మీరిలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇన్స్పెక్టర్ దొంగతనం నేరం కింద కిషోరీలాల్ని జైలులో పెట్టి శేఖర్ని చిన్న పిల్లవాడిని విడిచిపెట్టేస్తాడు. హే ప్రభు, హోలీ పండగ పూట ఈ పేదవాడిపై మీ కృప చూపించారు. కాని ఒక్క కోరిక ప్రభు. చెప్పు శేఖర్. నాకు మీరు ఇంకా రాధారాణితో కలిసి హోలీ పండగ జరుపుకోవాలని ఉన్నాది. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాని రూపం దాలుస్తారు. రాధ కూడా చిన్న అమ్మాయిలాగా మారి అక్కడికి వస్తుంది. అందరూ కలిసి శేఖర్ ఇంటికి వెళతారు. పిల్లలు, హోలీ ఆడుకోవడానికి చూడండి ఎవరిని తీసుకొచ్చానో. పిల్లల రూపంలో ఉన్న రాధాకృష్ణులను చూసి శేఖర్ కుటుంబమంతా ఎంతో సంతోషిస్తారు. శేఖర్ తన చేత్తో మంచి మంచి వంటలు వండుతాడు. వాటిని ఆ పిల్లలిద్దరికీ తినిపిస్తాడు. అందరూ ఒకరిపైన ఒకరు రంగులు, గులాల్ చల్లుకుంటారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన లీలలతో భక్తుడైన శేఖర్తో కలిసి హోలీ పండగ జరుపుకుంటాడు.